మనుషులు ఎంత కర్కశంగా మారుతున్నారో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. వేలు పట్టి నడిపించిన నాన్నే అభం శుభం తెలియని ఆ చిన్నారులను మెడపట్టుకొని గోదావరిలో పడేశాడు. అనంతరం తాను దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆధార్ అప్డేట్ చేసుకుందాం పదండి అని చెప్పడంతో ఎంతో సరదాగా ఆ నాన్నతో బయలుదేరిన చిన్నారులకు అదే చివరి రోజయింది. ఆధార్ అప్డేట్ చేయాలంటూ సోమవారం పిల్లలిద్దరినీ తీసుకుని దుర్గాప్రసాద్ బైక్ పై బయలుదేరాడు. కానీ ఎంతకు వీరు ఇంటికి రాలేదు. దీంతో అప్రమత్తమైన బంధువులు వెతకడం ప్రారంభించారు. అయితే రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి స్టేషన్ పరిధి చించినాడ వశిష్ఠ వారధిపై దుర్గాప్రసాద్ వాహనం, చెప్పులు, సెల్ ఫోన్ నెంబర్లతో కూడిన ఓ కాగితం కనిపించాయి. అయితే మంగళవారం గోదావరిలో గాలించగా దుర్గాప్రసాద్, మోహిత్ మృతదేహాలు కనిపించాయి. ఇంకా జాహ్నవి ఆచూకీ లభించలేదు. బుధవారం మళ్లీ సెర్చ్ ఆపరేషన్ చేస్తామని మలికిపురం పోలీసులు తెలిపారు. కొడుకు అర్థమైపోయింది, చెల్లిని అట్లా తోసేసావేంటి అని అనేలోపే గట్టిగా పట్టుకొని ఈ కొడుకును కూడా తోసేయబోతుంటే విడిపించుకుని పరిగెడతా ఉన్నాడు. నన్ను కూడా తోసేసి నన్ను చంపేస్తాడు, డాడీ ఇప్పుడు మమ్మల్ని చంపాలనే ఇక్కడ తీసుకొచ్చాడని చెప్పి అతనికి అర్థమైపోయింది. ఇతను వదిలించుకుని పారిపోతుంటే ఆగరా, ఎక్కడికి పోతావు ఆగరా అని చెప్పి ఆ తండ్రి కూడా అతని వెనకాలే పరిగెడుతున్నటువంటి సమయంలో వాళ్ళకి ఎదురుగా ఒక ఆటో వచ్చిందండి. ఆ ఆటో డ్రైవర్ కూడా చాలా నవ్వుకుంటూ స్మైలీ ఫేస్తో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఈ తండ్రి ఒక క్రిమినల్ తండ్రి అని చెప్పి ఆటో డ్రైవర్కి అప్పుడు తెలియలా. ఆల్రెడీ కూతుర్ని నదిలో వేసేసి చంపేశాడు, ఈ కొడుకును కూడా బలవంతంగా నదిలో తోసేయటానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి పాపం అతనికి తెలియలా. ఈ ఆట మీరే అని భావించే ఆ అమాయక పిల్లల్ని ఈ విధంగా ఎందుకు చంపుతున్నారు? ఎంత బాధాకరం చూడండి. అతను కూడా సూసైడ్ చేసేసుకున్నాడు పిల్లల్ని చంపి. అంటే ఎవరి మీద కోపం ఎవరి మీద తీరుస్తూ ఉన్నాడు, ఎంత బాధాకరం చూడండి. కానీ ఆ పిల్లలు ఆ గోదావరిలో తోసేసేటప్పుడు ఎంత షాక్కి గురైంటారు, ఎంత బాధకు గురైంటారు. తప్పించుకొని పారిపోతున్న పిల్లవాడు కూడా తండ్రి ఈ విధంగా చేస్తాడని చెప్పి అనుకోనిటువంటి నిర్ఘాంతపోయినటువంటి ఆ పిల్లవాడు కూడా తన ప్రాణాలను రక్షించుకోవటానికి పరిగెడుతున్నటువంటి వాడిని కూడా బలంగా షట్టు పట్టుకొని గుంజుకుంటూ బలవంతంగా వెనక్కి తీసుకొచ్చి నదిలో పడేశారంటే ఆ చిట్టి గుండెలు ఏ విధంగా బాధపడి ఉంటాయి, ఏ విధంగా రోధించి ఉంటాయి. చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వండి. తల్లిదండ్రులు తమ ఆలోచన ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, సమస్యలు అందరికీ ఉంటాయి, అన్ని కుటుంబాల సహజం.